హాయ్ వ్యూవర్స్, అందరికి వెల్కమ్ ఫ్రెండ్స్. మన ఛానల్కి స్వాగతం. ఫ్రెండ్స్, మొత్తానికి ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా మళ్ళీ ముచ్చటగా మూడో ఓటమిని అయితే ఇండియా కొనదెచ్చుకుంది. సో సిరీస్ అయితే సౌత్ ఆఫ్రికా వశమైంది. ఇంకా రెండు మ్యాచ్ల్లో కనీసం 2 అవుట్ ఆఫ్ 2 గెలిచిన ఆశ్చర్యపోవడం అవసరం లేదు. కానీ పరువు కోసమైనా సరే ఖచ్చితంగా 2 అవుట్ ఆఫ్ 2 మ్యాచెస్ అయితే గెలవాలంటే కోరుకుందాం. అండ్ లాట్ ఆఫ్ మిస్టేక్స్ అయితే టీమిండియా దగ్గర నుంచి అయితే ఉన్నాయి. సో మ్యాచ్ ఎలా సాగింది ఏంటి అనేది మనం పూర్తి వివరాలకు వెళ్ళిపోదాం. ఏమాత్రం లేట్ చేయకుండా సో లెట్స్ మూవ్ ఇంటు ద టాపిక్. హాయ్ హలో నమస్తే మై డియర్ హెచ్వైటీ క్రియేటర్స్ యూట్యూబ్ ఛానల్. మీకు గనక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్నటువంటి ఆప్షన్స్లోకి వెళ్ళి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇలా సెలెక్ట్ చేసుకోవడం ద్వారా మా వీడియోస్ ఎప్పటికప్పుడు అందరికంటే ముందుగా మీకు నోటిఫికేషన్లో వస్తుంది. సో టాస్ గెలిచి మొదట సౌత్ ఆఫ్రికా ఫీల్డింగ్ అయితే ఎంచుకున్న దానికి ప్రతిఫలంగా టీమిండియాకి చాలా మంచి స్టార్ట్ వచ్చింది. గత 2 మ్యాచెస్లో పవర్ ప్లేలో బ్యాడ్ స్టార్ట్ అయితే అందుకున్న టీమిండియా ఈసారి మాత్రం మంచి స్టార్ట్సే అందుకుందని చెప్పుకోవచ్చు. సో స్టార్టింగ్ మంచి పార్ట్నర్షిప్ అయితే వచ్చింది. 68 వరకు వికెటే పడలేదు. స్మృతి మందాన, షఫాలి వర్మ ఎడాపెడా బౌండరీస్ అయితే కొడుతూ వచ్చారు. సో స్మృతి మందాన 37 రన్స్ వేసి ఎప్పుడైతే అవుట్ అయిందో పార్ట్నర్షిప్కి బ్రేక్ పడింది. అదే ఓవర్లో ఎమ్లాబా జమేమా రోడ్రిగ్స్ని గోల్డెన్ డాక్గా వెనుదిరిగి పంపించింది. తర్వాత మళ్ళీ పార్ట్నర్షిప్ బిల్డ్ అయింది. షఫాలి వర్మ కన్సిస్టెన్సీని మెయింటైన్ చేస్తూ కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా హాఫ్ సెంచరీస్ అయితే చేసిందని చెప్పుకోవచ్చు. మళ్ళీ హాఫ్ సెంచరీతో కథం తక్కింది. లాస్ట్ మ్యాచ్ ఫామ్ ఎక్కడైతే వదిలేసిందో అదే ఫామ్ని క్యారీ ఫార్వర్డ్ చేస్తూ వచ్చింది షఫాలి వర్మ. వీళ్ళిద్దరి మధ్య మంచి 73 రన్స్ పార్ట్నర్షిప్ డేంజర్గా మారుతున్న టైంలో లేని రన్కి వెళ్ళి షాట్కి ట్రై చేసి షఫాలి వర్మ 66 రన్స్ వేసి అవుట్ అయింది. అవుట్ అయిన తర్వాత రిచా ఘోష్తో కలిసి మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడుతూ మంచి రన్స్ అయితే స్కోర్ చేసింది. కాకపోతే మొమెంటం ఎక్కడ దెబ్బతీసింది అంటే హర్మన్ప్రీత్ కౌర్ 66 రన్స్ వేసి రన్అట్ అయితే అయింది లాస్ట్ ఓవర్లో, లాస్ట్ బాల్ ఆఫ్ ద ఇన్నింగ్స్ అక్కడ. సో టోటల్గా 4 వికెట్స్ అయితే కోల్పోయింది. దీంట్లో నవాకి ఒకే ఓవర్లో 2 వికెట్లు రావడం జరిగింది. ఆ తర్వాత డిక్లర్క్కి 1 వికెట్ రావడం జరిగింది. ఆ డిక్లర్క్ తీసిన వికెట్ షఫాలి వర్మది. ఓకే, ఇక హర్మన్ప్రీత్ కౌర్ రన్అట్ అయితే అయింది. 66 రన్స్ అయితే స్కోర్ చేసింది. 19th ఓవర్ అనేది టీమిండియాకి మొమెంటం అనేది చాలా వరకు తెచ్చిపెట్టింది గైస్. ఎందుకంటే ఆ ఓవర్లో 13 రన్స్ రావడం జరిగింది. ఇక లాస్ట్ ఓవర్ని మాత్రం మ్యాక్సిమైజ్ చేసుకున్నారు. కాకపోతే 200 అయితే అనిపించలేకపోయారని చెప్పుకోవచ్చు. సో 4 వికెట్స్ని లాస్ అయింది. అనంతరం లక్ష్య ఛేదన ఆరంభించిన సౌత్ ఆఫ్రికాకి మంచి స్టార్ట్ అయితే వచ్చింది గైస్. ఇండియా ఏ కోసాన పొజిషన్లో ఉన్నట్టయితే లేదు. విత్ ద ఫీల్డ్ క్యాచెస్, డ్రాప్స్ అండ్ సౌత్ ఆఫ్రికా కూడా ఏమాత్రం తక్కువ తినలేదు గైస్. ఎందుకంటే సౌత్ ఆఫ్రికా 3 రన్అట్లు 3 క్యాచ్లు అయితే డ్రాప్ చేసింది. యాక్చువల్గా షఫాలి వర్మ ఎప్పుడూ అవుట్ అవ్వాల్సింది. బట్ షఫాలి వర్మకి 2 ఆపర్చునిటీస్ అయితే వచ్చాయి. హర్మన్ప్రీత్ కౌర్కి కూడా ఒక ఆపర్చునిటీ వచ్చింది. టోటల్గా రన్అట్ పరంగా మాట్లాడాలి అంటే 2 ఆపర్చునిటీలు అయితే వచ్చాయి. వాటిని గ్రాప్ చేసుకోలేకపోయారు, లేకపోతే ఇంకా తక్కువకే రిస్ట్రిక్ట్ చేసేవాళ్ళు. సో 193 రన్స్ చేస్లో మంచి పార్ట్నర్షిప్పే రావడం జరిగింది. పవర్ ప్లేలోనే వాళ్ళ స్కోరు అరౌండ్ 65 to 70 దాటింది. నో వికెట్. సో 183 ఓపెనింగ్ స్టాండ్ వచ్చింది. 183. సో తక్కువ బాల్స్లోనే లారా వోల్పాట్ హాఫ్ సెంచరీ చేసిన తర్వాత టోటల్గా 115 రన్స్ అయితే స్కోర్ చేసింది తను. ఉన్న స్కోర్లలో సగభాగం స్కోర్ తనే చేసింది. సునీల్ మాత్రం 64 రన్స్ అయితే స్కోర్ చేసింది. నాట్అవుట్గా ఉండడం జరిగింది. సో 115 రన్స్ తీసి అవుట్ అయిన తర్వాత మిగతా పనిని ఫార్మాలిటీస్ని ఫినిష్ చేయడానికి ఆడుతూ పాడుతూ లక్ష్యాన్ని ఛేదించారు. వచ్చిన వికెట్ కూడా శ్రేయాంక పాటిల్కే రావడం విశేషం. ఓకే ఫ్రెండ్స్, మరి టీమిండియా రన్అట్ విషయంలో కానీ క్యాచింగ్ ఎఫిషియన్సీ విషయంలో కానీ చాలా వరకు హోంవర్క్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్
బయలాటరల్ సిరీస్ ఆఫ్టర్ సౌత్ ఆఫ్రికా, ఇంగ్లాండ్తో మనకి 2 T20s ఉన్నాయి. ఈ 2 T20s సిరీస్ అయిపోయిన తర్వాత వరల్డ్ కప్ కూడా స్టార్ట్ అవుతుంది, T20 వరల్డ్ కప్. కాబట్టి చాలా వరకు ఎక్కడైతే మిస్టేక్స్ అయితే ఉన్నాయో ఆ మిస్టేక్స్ అన్నిటిని కరెక్షన్ చేసుకొని క్యాచింగ్ ఎఫిషియన్సీ కానీ, త్రోస్ చేయడంలో కానీ, ఎడ్జెస్ క్రియేట్ చేసినప్పుడు ఆఫ్ ఛాన్సెస్ని కన్వర్జన్ రేట్ని పెంచుకోవాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఇక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అయితే నో డౌట్ నో సర్ప్రైజ్, సెంచరీతో సత్తా చాటినటువంటి లారా వోల్పాట్, కెప్టెన్ ఆఫ్ సౌత్ ఆఫ్రికా, తనకే ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అయితే రావడం జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి, కమెంట్ చేయండి. మరొక అప్డేట్తో మీ వద్ద ఉంటాను ఫ్రెండ్స్. అంతవరకు సెలవు, నమస్కారం. Stop.